వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు పిల్లా ప్రసాద్ గారు ఉన్నారు. సో ఆయనది విజయవాడే, మాది విజయవాడే. అండ్ సార్ ఎంత గొప్ప నటులో మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు పరమపద సోపానం అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో ఆ సినిమా విశేషాలు అండ్ అలాగే ఆయన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. పొలిటికోస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున పరమపద సోపానం టీజర్ రిలీజ్ సందర్భంగా నేను హైదరాబాద్ వచ్చాను. సినిమా చాలా బాగుంటుంది. ఇది కుటుంబ నేపథ్యం ఉన్న థ్రిల్లర్ సబ్జెక్టు, సస్పెన్స్ సబ్జెక్టు. ఇది చాలా ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు. ఇవాళ మీరు ఎక్కడైనా సరే ఇలాంటి సినిమాలకు చాలా ఆదరణ ఉంది. సినిమా కూడా పాటలు చాలా బాగుంటాయి, 4 పాటలు. సినిమా కూడా చాలా బాగుంటుంది. సినిమా చూసి మీరందరూ ఆదరించి ఆశీర్వదించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. సార్ అప్పట్లో శ్రీ ఆంజనేయం కావచ్చు, సదాగారి తాతగారి పాత్ర కావచ్చు, వీటన్నిటితో చాలా భయపెట్టేశారు. సో అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు పోల్చి చూస్తే మీకు మీ అనుభవంతో మీకు అర్థమైంది ఏంటి సార్? ఇండస్ట్రీ అంతా ఒకటేనమ్మా. అప్పుడు ఇప్పుడు అవే 24 క్రాఫ్ట్స్ అవే ఉంటాయి. కథలు మారుతుంటాయి. కథలను బట్టి క్యారెక్టరు, మనం ఏ క్యారెక్టర్ చేసాము, ఆ క్యారెక్టర్ ఏంటి. శ్రీ ఆంజనేయానికి అవునన్నా కాదన్న క్యారెక్టర్లకి 2 వేరియేషన్స్ ఉంటాయి. అందులో అదొక టైపు శ్రీ ఆంజనేయం, అవునన్నా కాదన్న తాత క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లకి అలాగే చెయ్యాలి. దర్శకులు కూడా చాలా బాగుంది అని ఎంకరేజ్ చేశారు. నేను చేశాను. ఇంకా శ్రీ ఆంజనేయం అవునన్నా కాదన్నా చేసిన తర్వాత ఇంకా నేను చేసే పాత్రలు ఏమి నాకేం కనపట్టలేదు. ఏది చేసినా సరే నేను ఆ రైటర్ రాసిన ఆ క్యారెక్టర్కి ప్రాణం పోయడమే నాకు బాగా ఇష్టం. దర్శకులు కూడా నన్ను ఆదరిస్తున్నారు. దర్శక నిర్మాతలు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. టాలీవుడ్లో మీకంటూ ఒక అనుభవం ఉంది సార్. సో ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా క్యారెక్టర్స్ కోసం అందరూ కూడా బారులు తీరుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్తో ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదమ్మా, మనము ఏదైనా కానీ డిసిప్లిన్డ్గా ఉండాలి. పెద్దలను గౌరవించాలి, సీనియర్ ఆర్టిస్టులను గౌరవించాలి. ఒక సినిమా హిట్ అయితే మన ఈ 2 ఇక్కడే ఉండాలి కానీ ఇక్కడికి రాకూడదు. అది ఎందులోనే సరే, బిజినెస్లు కానీ వ్యక్తిగా కానీ ఏదైనా కానీ. ఇవాళ ఇండస్ట్రీలో నేను విజయవాడలో ఉంటూ ఇప్పటివరకు 63 సినిమాలు చేశాను అంటే నా మంచితనం, నా నటన. నిర్మాతలు నన్ను పిలిపించి నాకు వేషం ఇస్తున్నారంటే మంచితనం, గుడ్ విల్ ఉండాలి మనకి మెయిన్ క్యారెక్టర్ పరంగా. అది ఉంది కనుక నన్ను పిలుస్తున్నారు. ఈ పరమపద సోపానంలో చూసుకున్నట్లయితే అందరూ కొత్త వ్యక్తులే. మీకు అంతగా నచ్చిన పాయింట్ ఏంటి సార్ ఈ సినిమాలో? ఈ సినిమా నేను చేయాలి అని మీకు నచ్చిన పాయింట్? నాకు చెప్పినప్పుడు మీరు ఇందులో మెయిన్ విలన్ సార్ అంటే ఆ విలన్ అంటే రొటీన్గా అనుకున్నా నేను. అయితే ఇందులో నేను 2 రకాల పాత్రలు చేస్తాను. నేను అంటే ముందు ఒక విధమైన క్యారెక్టరు, తర్వాత ఒక విధమైన క్యారెక్టరు. ఇప్పుడు ఏ విధమైన క్యారెక్టర్లని నేను చెప్తే కొంచెం కథ అర్థమైపోతుంది. కనుక 2 రకాల క్యారెక్టర్లు చేయబట్టి ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ అని నేను భావిస్తున్నాను. అలాగే చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ బాగుంది. ఫైనల్గా జూలై 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్ వరకు జనాలు రావాలంటే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అలాగా ఈ సినిమా ప్రేక్షకులకి ఎంతవరకు ఆదరిస్తారు అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకు ఒక మాట. ప్రతి సినిమా కూడా మనం ప్రేక్షకులు రావాలి థియేటర్కి, ప్రేక్షకులు వచ్చి సినిమా చూడాలి అని మనం అనుకుంటాం. అయితే ఇవాళ ఉన్న కొంచెం సినిమా థియేటర్లో టికెట్ల రేట్లు పెరగడం, అందులో పాప్కార్న్ రేట్లు పెరగడం, కుటుంబ పరంగా వెళ్తే చాలా ఖర్చులు అవుతున్నాయని చాలామంది థియేటర్కి రావడం లేదు. ఇవి థియేటర్ వాళ్ళు కూడా ఇవన్నీ చూసి కొంచెం ఖర్చులు తగ్గిస్తే ప్రేక్షకులు ఆటోమేటిక్గా థియేటర్కి వస్తారు. బాల్కనీ టికెట్ అప్పుడు ఆ రోజుల్లో 2-2.5 ఉండేది. అందరూ వెళ్ళేవారు కుటుంబ పరంగా కూడా. ఇవాళ వెళ్ళలేకపోతున్నారు. అలా వెళ్ళాలి, ప్రేక్షకులు రావాలి అంటే టికెట్ల రేటు తగ్గాలి, థియేటర్లో అమ్మే పదార్థాల రేట్లు తగ్గాలి. అప్పుడు ప్రేక్షకులు ప్రతి సినిమాని ఆదరిస్తారు, ప్రతి సినిమాకి థియేటర్కి వస్తారని నా భావన. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, అందరూ నమస్తే.
ఎస్, చూశారు కదా, పరమపద సోపానం అనే సినిమా జూలై 11 రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాలో పిల్లా ప్రసాద్ గారు కూడా 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఆయన ఆ నటన అనుభవం జీవితంలో 63 సినిమాలు చేసిన అనుభవం అయింది. మరి కొత్త కాస్ట్తో కూడా ఆయన ఈ క్యారెక్టర్ చేసి చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసే విధానం చూస్తుంటే నిజంగానే చాలా గొప్ప మనసు అని అర్థమవుతుంది. సో ఇది పిల్లా ప్రసాద్ గారితో ఈరోజు చిన్న చిట్చాట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పొలిటికోస్ వినోదం. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.